ఎట్లుంది యూరియా ఏ ఊరి యొక్క తిప్పలు గదే వెనకటి తిప్పలే ఉంది ఇంకేంది. తిప్పాలంటే అప్పుడు ఎట్లుండే ఇప్పుడు అప్పుడు 10 సంవత్సరాలు మంచిగానే దొరికింది. ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ అప్పుడు 10 ఏళ్ళ కింద ఎట్లుందో గతనే ఉంది. గదే తిప్పలు ఉంది. లైన్ కట్టుడు ఈ ఆడ పని ఆనే పోతుంది, ఈ పని ఈయనే పోతుంది. మరి మీ రైతులు అడుగుతలేరా? ఏం అడుగుతాము? వాడు మొన్నటి దాకా లైన్ కడితే 2 ఇచ్చిండు, ఇలా 1 ఇస్తామంటే నిన్నటి సంచి లైన్ కట్టి ఇలా 1 తెచ్చుకున్నాం. 1 ఇస్తా అంటే మా చేతులు ఏమైనా ఉందా? మేము ఏమైనా తెస్తామా? వాళ్ళన్నట్టే తెచ్చుడా, వాళ్ళన్నట్టే ఇచ్చుడా. మా చేతులు ఏముంది? అంటే ఒక పాస్బుక్ మీద ఒకటి ఒక పాస్బుక్ పెడితే ఒక బత్త. ఇదేదో ఓటీపీ గీటీపీ పెట్టిర్రటగా. నిన్న మొన్న ఓటీపీ ఉండే, ఇలా ఓటీపీ లేక ఇచ్చిరట. ఇలా సార్ వచ్చి చెప్తే ఏ సారు? హరీష్ రావు వచ్చి చెప్తే ఓటీపీ కూడా ఇలా ఇక ఇచ్చిండట మంచికోటి. అంటే ఒక లక్ష చెప్పదాకా ఇయ్యరు అన్నట్టు. ఇక వాళ్ళకి గతనే ఉంది కదా మరి. ఇప్పుడు వాళ్ళని అడిగేటోళ్ళు లేవు మరి. ఇక అంతే. వాళ్ళ ఓట్లు అడుక్కుంటే అయిపోయాయి. ఇంకేంది వాళ్ళు మనతో వాళ్ళకేంది అయిపోయాయి 5 ఏళ్ళ దాకా. ఏం పేరు నీ పేరు? రాములు. రాములా? ఇది పాస్బుక్ జేబులో పెట్టుకో తిరుగుతున్నావు ఎందుకు? మందు బస్తాలు దొరుకుతలేవు, అవిటి కోసమే లైన్ కట్టినాము. ఇప్పుడు జిరాక్సులు తీసుకొస్తామని మళ్ళా వచ్చినాము. తీసుకుంటే ఎన్నోదిలా తిరగబట్టి 2-3 రోజులు తిరగబట్టి దొరుకుతలేవా? దొరుకుతలేవు. ఒకటి కూడా దొరకలే. కొందరికి ఇచ్చారు, కొందరికి ఇవ్వలే. దొరికిన వాళ్ళకి ఎట్లుందంటే కాంగ్రెస్ పాలన ఏముంటారు? ఏమున్నది కనబడతారే ఉండే అందరికి పబ్లిక్. నీకేం కనబడుతుంది? నాకు మందు బస్తాలకు కరువే ఉన్నది. రైతులకు ఎట్లున్నది? రైతులకు అట్లే ఉన్నది మునుపటి కాలం దగ్గర. అంతేనా? పోయిన తాపలు ఈ తిప్పలు ఉండేనా? అంటే పోయిన తాప లైన్ కట్టిర్రా ఇట్లా? కట్టలే. కేసీఆర్ ఉన్నప్పుడు లైన్లు కట్టిర్రా? కేసీఆర్ ఉన్నప్పుడు లైన్ కట్టలేదు. మరి ఇప్పుడు ఏం ప్రాబ్లం వాళ్ళకు? మాకేమో గవర్నమెంట్ ప్రాబ్లం. మాకేమో పడుతుందా? ఎందుకు మాట్లాడినావా? ఎందుకు వెనక పోతున్నావు? నాకు వచ్చేది కదా. అమ్మ కోపడుతుంది ఎట్లా? ఏం మాట్లాడు? ఇంటికి పోయినా గిన్నెల కొట్లాడే ఉన్నది. అట్లా కాదు. ఈ పాస్బుక్ పెట్టుకొని తిరుగుతున్నావా? జిరాక్సులు ఉన్నాయాడా? చూడు పాస్బుక్ పెట్టుకొని పాపం ఎప్పుడొస్తాయి అని జేబులో పెట్టుకొని తిరుగుతారు. అయినప్పుడు కూడా రైతుకు యూరియా తిప్పలు మస్తున్నది నిజంగా. ఇది 2 ఉండాలి. పాస్బుక్ ఆధార్ కార్డు. ఎన్ని ఎకరాలు ఉంటే ఎన్ని ఇస్తారు? ఎకరానికి ఒకటి చాలుతుందా మరి? ఇక మళ్ళీ 4 మంది లైన్ కట్టాలో ఏమో. అంతేనా? 4 మట్ల పోతే 4 మట్ల నాకు గడి కూడా ఇస్తారు ఎకరానికి. అట్లా 2 మట్ల 2 మట్ల కట్టాలి. నమస్తేనే. నమస్తే. ఏం పేరు నీ పేరు? మల్లేశమా. ఎట్లుందా ఇప్పుడు యూరియాకు తిప్పలైందని చెప్పేసి పొద్దుగాల వార్తలు వచ్చాయి. తిప్పలే ఉంది మేడం. మరి ఇప్పుడు యూరియా లైన్ కడుతున్నాము. 1-2 రోజులు లైన్ కడితే ఒక సంచి ఇచ్చిండు. ఇవాళ నిన్న నుంచి లైన్ కడితే మొన్న 2 సంచులు ఇచ్చిండు ఒక పాస్బుక్ ఎంబడ. మరి ఇప్పుడు 2 రోజులు 3 రోజులు లైన్లు కడితే మీ బాయికాడ పని ఎట్లా? బాయికాడ పని ఏం చేయమంటున్నాం మేడం? మరి ఇప్పుడు ఆడికి పోతే ఇది రాదా, దొరకదా? ఇది చల్లితేనే అది లేస్తుందా? ఏం చేయమన్నాం మమ్మల్ని? మరి ఇప్పుడు అందుకనే లైన్ కట్టుకుంటే 2 రోజులు ఉండి కూడా లైన్ కట్టి ఒకటి తీసుకుంటున్నాం, 2 ఇస్తే 2 తీసుకుంటున్నాం. మరి అన్ని ఊర్లకు కూడా ఇడికి వస్తుర్రు, అట్లా ఇస్తారు. పోయిన సంవత్సరం ఏం లేదు. ఏడ పడితే అన్నీ ఉన్నాయి యూరియా స్టాకు. ఎన్ని కావాలన్నా అన్నీ తీసుకున్నాం, యూజ్ చేసినాం. కుల్లా ఉన్నాయి. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు యూరియా కుల్లా ఉంది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే లైన్ కట్టుడు తీసుడు. ఆ 10 ఏళ్ల కింద కూడా కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా అదే లైన్ ఉంది. ఇప్పుడు కూడా అదే లైన్ ఉన్నది. అదే మళ్ళీ వచ్చింది. పోయిందంటే పోతుంది. దాన్ని ఎప్పటికొకటే తిరిగి ఉంటుందా? పోతుంది. ఎందుకు పోయిందంటే దానికి ఏం చెప్తాం? అది వాళ్ళకి తెలిసి ఉండాలి మేడం. మాకేం మేరకు వాళ్ళు ఎందుకు బంద్ చేస్తారు మాకేం తెలుసు. మాకు ఇచ్చింది చెప్తున్నాం. ఇక తిప్పల పెట్టనీక వాళ్ళు ఏం చెప్తారో మాకు తెలియదు. మాకు మందం అయితే ఇట్లా నడుతుంది. ఈడైనా కానీ మా ఊళ్ళో ఏడైనా దొరకలేదు. వీరు అయితే ఏడైనా లైన్ కట్టుడే ఉంది. నా పేరు రంగయ్య. ఎట్లుందంటే కాంగ్రెస్ పాలన మంచిగా ఉన్నది. మంచిగా అంటే ఎట్లా? అప్పుడు మంచిగా ఎక్కువ కానీ ఇప్పుడు మంచిగా ఉన్నది. అంతేనా? పింఛన్ 2000 వస్తుందా? 4000? గదే 2000. అప్పుడు ఆయన ఇచ్చింది కంటే ఇప్పుడు ఇచ్చింది కంటే 4000 ఇస్తానే కదా. ఏమో వెనకత్తాయి ఆయన జరిగినాక వస్తాయి. నేను ఎక్కినా మంచిగానే ఎత్తాను, అంత మంచిగానే అరుచుకుంటున్నాను. ఏ మంచిగా నాకు అన్ని డూప్లికేట్ అన్ని సున్ని ఏం లేదు. 4000 లేదు, 4 పైసలు ఆడలో పెట్టింది కానీ ఒక్కొక్కరు గుద్దుకుంటున్నారు. ఆడలో రథం ఎక్కించి మొగలు బాయికాలు పెడితే ఇవరకు ఏం తిప్పలేదు సార్. అమ్మ ఇవరకు
అచ్చడి కాడికి ఇచ్చు మేము అయిన కాడికి ఇచ్చురు 2 బత్తాలు 3 బత్తాలు ఇద్దరు అప్పుడు అంతే. ఇప్పుడు ఇస్తలేరా?